కమల్ అయితే వాళ్ళ పెద్దమ్మ పార్వతిని అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే అక్కడ ఉన్న అక్షయ్ని కూడా తీసుకొని వచ్చి రా అన్నయ్య రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెడతాడు. ఇక అక్కడ వాళ్ళు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. ఇంతలాగా ఇదంతా చూసి అవని అయితే ఒక ప్లేట్లో భోజనం వడ్డించి తన చేతులతో తానే స్వయంగా కలిపి తినండి అత్తయ్య అని చెప్పి వాళ్ళ అత్తయ్యకు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అవని అలా తినిపిస్తూ ఉండడం చూసి పార్వతి అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న అక్షయ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి పార్వతి అయితే అవని చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకొని తన చేతులతో తానే స్వయంగా కలుపుతూ అక్షయ్కి తినిపించాలని అనుకుంటుంది. అదే పనిగా అవని అయితే అక్షయ్కి తినిపిస్తూ ఉంటే పార్వతి అయితే అవని చేతిలోని ప్లేట్ని తీసుకొని పార్వతి చేతులతోనే స్వయంగా కలిపి అక్షయ్కి గోరుముద్దలు పెట్టడానికి నాన్న తినరా అని చెప్పి ఏడ్చుకుంటూ అక్షయ్కి తినిపిస్తూ ఉంటుంది. అది చూసి అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పార్వతి అయితే తన తల్లి ప్రేమను ఇంకా కురిపిస్తూ అక్షయ్ మీద ఇంకా తన తల్లి ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఇక అక్షయ్కి గోరుముద్దలు తినిపించడానికి తిను నాన్న అని చెప్పి ఇలా నోటి ముందు పెట్టేసరికి అక్షయ్ అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.